ఏమండి, చేతికి రోలెక్స్ వాచ్, ఈ చేతికి బ్రాస్లెట్, మెళ్ళ చైను, ఇదంతా నా లక్ అండి. ఎంత లక్ ఉంటే ఇవన్నీ నేను పెట్టుకుంటాను. నేను ఎక్కువ లక్ నమ్ముతానండి, అందుకే నన్నందరూ లక్ సీన్ అని పిలుస్తారు. ఈ సీనియర్ షోకుల్లో మీకు 4 విషయాలు చెప్తాను. ఈ రోజు నేను చెప్పే లక్కీ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. స్టార్ హోటల్లో అడవి, ఒబామా కూతురు ఇలా చేసిందా, లక్ మీద లక్, పోప్ మ్యాన్ గో లాభాలు, సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతున్నారు, అగ్నిపర్వతంలో వైఫై, మనకి పథకాలు ఎందుకు రావట్లేదు, కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు, పుష్కరాలకు వెళ్ళిన కేసీఆర్ సార్, ఈ న్యూస్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవన్నీ డీటెయిల్ గా చెప్తాను, మీరు చూడండి. ఏంటి మళ్ళీ మంచిగా చెట్ల కింద కుర్చీ వేసుకుని కూర్చున్నావు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నావా? హే అవుసినానా, అరే మంచి తిన్నానే, ఈ చెట్ల కింద సమ్మ ఉంచినానా. అరే ఏమన్నా నిద్ర వస్తున్నా? అదే అవుసినా, నాకు అర్థం కాదు. ఒక ముచ్చట చెప్పాలి. అరే ఏ 5 స్టార్ హోటల్ ఉంటుంది గింత మంచి సర్వీసు, గింత చక్కటి గాలి ఇవన్నీ ఏడొస్తా చెప్పవే. మళ్ళీ స్టార్ హోటల్స్ లో మంచిగా ఏసీ ఉంటుంది, బ్యూటిఫుల్ లైటింగ్ ఉంటుంది, కావాల్సిన టీవీ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఊకొచ్చినానా, ఎంతైనా ఆర్టిఫిషియల్ రియలిస్టికే ఏముంటుంది సినన్న, ఏసీలు, ఫోమ్ బెడ్లు, కానీ గింత న్యాచురల్గా ఉంటుందా అనే సినన్న. కానీ దుబాయ్లో ఒక హోటల్ వాళ్ళు మంచిగా ఆర్టిఫిషియల్ అడవి తయారెత్తుర్రే, ఇది 53 ఫ్లోర్లు ఉంటాడ సినన్న. ఏంటి మళ్ళీ నిజమా? హోటల్లో అడవిని క్రియేట్ చేస్తున్నారా? అవుసినానా, నీకు ఇంకో విషయం ఎరకనా, అక్కడ వర్షం కూడా పడుతుందంట, కానీ మనుషులు మాత్రం తడవరంట సినన్న. వర్షం పడుతుంది కానీ మనుషులు తడవరా? అది ఎలా సినన్న? అది డిజిటల్ వర్షం అంటనే, అంటే ఉత్తుత్తి వర్షం అనమాట సినన్న. ఇక సినన్న దుబాయ్లో మొత్తం అరే ఉసుకనే ఉంటుంది కదనే, ఇల్లులో కొత్త ఐడియాతో మంచి పెట్టే కదా సినన్న. అరే మొత్తానికి ఐడియా ఖతర్నాక్ ఉంది. ఇక కానీ మన ఇండియా విజన్ కొత్త సినన్న, మనోళ్ళేమో అడవిలో మొత్తం కూలగొట్టేసి మొత్తం క్లీన్ చేస్తారు సినన్న. నువ్వు చెప్పేదైతే కరెక్టే మళ్ళీ, అందుకే మన రాష్ట్రాల్లో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెట్టారు. సరే నాకైతే అప్డేట్ పంపి. అరే సినన్న ఇక మస్తు నిద్ర వస్తుంది, సమ్మగా ఉంది. ఇక నేను వండు కూడా సినన్న అప్డేట్ ఇస్తున్నా, ఇక నువ్వే చూసుకో. ఇక ఇప్పటిదానిక మనం 3 స్టార్ 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళ గురించి విన్నాం. ఇంకా అంతేకాకుండా మనం చిట్టడుగులు, చిన్నడుగులు, కారడుగుల గురించి కూడా మనం విన్నాంగానే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సూపర్ స్టార్ అడవి గురించే. ఇంకా ఈ స్టార్ అడవి రెడీ కాలేదే, ఇది రెడీ కానీకి దగ్గర 2 ఏళ్ళు టైం పడుతుందంట. అది ఎక్కడున్నదని అంటే దుబాయ్లా. ఇక ఆ హోటల్లో మనం కూర్చునేమే అనుకో, 4 గోడల మధ్యన ఉన్నా గాని ఆకాశం నల్లగా మబ్బు బట్టి ఉంటది. ఇక ఎంబటే సన్నగా జల్లులు సురు అవుతాయి. మరి వర్షం భూమి మీద పడ్డ తర్వాత భూమి తల్లి వాసన ఇత్తది గానే అది మనకు ముక్కుకు తగులుతుంది. మరి ఇసొంటి వాతావరణంలో చేతుల కప్పు సాయి పట్టుకుని అద్దాలు సరి చేసుకుంటా చేతుల ఇంగో నచ్చిన పుస్తకం గనక ఉంటే బా ఆ మజానే అలాగుంటది. మరి ఇదంతా రావాలంటే సినుకులు పడాలి, వర్షాకాలం గురించి ఏడ్ చేయాలి. ఈ హోటల్లో కూర్చుంటే ఎండాకాలమైనా సుత ఈ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 53 అంతస్తు హోటల్లా దట్టమైన ఒక కార్ అడవినే పెంచుతాన్రు. ఇక గీదాని పేరు రోజ్ మాంట్ హోటల్. మొత్తం 450 గదులుండే ఈ హోటల్లా మొత్తం 3D ప్రొజెక్షన్ టెక్నాలజీతోని ఈ కృత్రిమ అడవిలా ఒక రెస్టారెంట్, స్విమ్మింగ్ పూలు, ఇక పిల్లల కోసం అడ్వెంచర్ ఆటలు, ఇసుకలేని కృత్రిమ బీచ్లు, ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాలే. ఇక ఈ 2018 కల్లా ఈ హోటల్ రెడీ అయిపోతుందంటేనే
ఏమండి మీకు ఒక లక్కీ అమ్మాయి గురించి చెప్తానండి. ఎవరో కాదండి, ఒబామా కూతురు మరియా ఒబామా. ఈ అమ్మాయి ఈ మధ్య పేపర్లోకి ఎక్కిందండి. కానీ ఆ న్యూస్ ఆ అమ్మాయికి లక్కీ కాదండి, ఎక్కడో సిగరెట్ తాగుతూ దొరికిపోయిందండి. అయితే ఆ ఫోటో చూసిన అందరూ ఈ అమ్మాయి గంజాయి తాగుతుంది, సిగరెట్ తాగుతుందని కామెంట్స్ చేశారు. డీటెయిల్స్లోకి వెళ్తే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి కాదు. అదేంటో మీరు చూడండి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నాడుగానే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు అయిపోయినాయంటే కొత్త వస్తారు అదాగుంచట. ఇప్పుడు అమెరికాలో మాత్రం ఈ ట్రంప్ హిల్లరీ మధ్యన ఎవరు వెళ్తారా అని లెక్కలేసుకుంటున్నారు అమెరికా వాళ్ళు. యాడ చూసినా కూడా మొత్తం ఉన్నదే. ఇక మరి ఇదంతా ఒక లెక్కన ఉంటే ఈ ఒబామా పెద్ద కూతురు మరియా ఉన్నదిగానే ఇప్పుడు ఒక వీడియో ఆన్లైన్ లో మొత్తం అలచల్ చేస్తాంది. ఇది చూసిన వాళ్ళు ఇప్పుడు అందరూ నోళ్ళు పెట్టాళ్ళు. అరే ఈమెకి మస్తు పదారు ఉన్నది, వాళ్ళ నాన్న చూస్తేనేమో అమెరికాకి అధ్యక్షుడు, మరి ఈమె సిగరెట్ రావడేనని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే మొన్ననే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నది కానీ ఆ వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరక ముందు మొన్న లొల్లాపల్లు అనే ఒక మ్యూజికల్ ఫెస్టివల్ అయిందే. ఇక ఆడవుతానటువంటి పాటలకు ఇగో ఈ తీరుగా డాన్స్ చేసుకుంటా సిగరెట్ తాగినట్టు కనబడ్డది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇక దోస్తులు ఇట్లా అమ్మాయి వెంబడి నిలబడ్డారు. అసలు ఆమె అసలు అమ్మాయి కాదు, ఆమె ఈ తీరుగా ప్రచారం చేస్తాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ మరియా దేశాధ్యక్షుని కూతురు అని చెప్పి ఇప్పుడు అటువంటి ఫీలింగ్ ఉండదు, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఏదేమైనా కానీ ఆమె ఉన్నా లేకున్నా ప్రస్తుతానికి వీడియో మాత్రం అలచల్ చేస్తాంది. సార్ ఏం వెతుకుతున్నారు సార్ ఆ ఫోన్లో? పోకేమాన్ గో కోసం వెయిట్ చేస్తున్నానండి, ఇంకా ఇండియాలోకి రాలేదు. అదేంటి విపి గారు, ఇదివరకే కదా మీరు చెప్పారు ఈ పోకోమాన్ గేమ్ ని అందరు నిషేధిస్తున్నారు, దీన్ని ఆడడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని. మరి ఇప్పుడేమో మీరు ఈ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నా చెప్తున్నారు. బా సీనియర్, అప్పుడు అలా చెప్పాను కానీ ఇప్పుడు ఈ గేమ్ వైద్యులకు వరంగా మారింది సార్. అదేంటి విపి గారు, కొంచెం డీటెయిల్ చెప్పండి. ఏం సీనియర్, ఈ పోకేమాన్ గో గేమ్ స్క్రీన్ ని రోగుల నరాల మీద పెడితే నరాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయంట సార్. నిజమా విపి గారు? చాలా వింతగా ఉంది. అంతే కదండి, ఈ పోకోమెన్ గేమ్ ఆధారంగా దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకో కంపెనీ వాళ్ళు ఈ కళ్ళజోళ్ళను తయారు చేస్తున్నారంట. ఈ కళ్ళజోళ్ళ సౌకర్యం ఏంటంటే దూరంగా ఉన్న వాటిని మనం ఏమన్నా చూడాలనుకుంటే జూమ్ చేసుకొని మరీ చూడవచ్చంట సార్. విపి గారు, ఈ గేమ్ ఆడేటోళ్ళు వీధుల్లో జాగింగ్ అయ్యి బాగా చేస్తారంట, ఇది నిజమేనా? అవునండి సీనియర్, దానికోసం ఏకంగా ఇంకా జాగింగ్లు కూడా చేస్తున్నారు. మీకు ఇంకా అప్డేట్ పంపిస్తున్నాను, చూడండి సార్ మీరే. ఇక ఇవాళ రేపు దునియా మొత్తంలో ఒక గేమ్ వచ్చి అలచల్ చేస్తుంది కానీ అబ్బా గదేనే పోకేమాన్ గో అని. ఇక దాని వ్యవహారం ఎంత దానికి ఉన్నదంటే ఆడుకుంటా రోడ్ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయంట. ఇక మరి గేమ్ వేసి ఉంటుంది కానీ ఆడుకుంటా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ కాడికి పోవాలి. ఏదేమైనా కానీ పబ్లిక్ అంతా పాగలే దీని వెనకాల పడతాలే. సరే మరి ఇది ఇట్లుంటే ఈ ఆటతోని ప్రమాదాలు జరిగినా గాని దానికంటే లాభాలే ఎక్కువన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తాండ్రే. ఇక నెల రోజుల కిందటనే అగ్మెంటెడ్ రియాలిటీ పోకేమాన్ గో స్క్రీన్ ను రోగి రక్తనాళాలు కనుగొనికే ఉపయోగిస్తాలే. అయితే మనిషి చర్మం కింద ఉండేటువంటి రక్తనాళాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లెక్కనుంటాయంట. మరి నరాలకు ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఆ నరం కనపడాలి గానే ఇక గీదాంతో ఈజీగా కనబడుతుందంట. ఇక ఇదిట్లుంటే ఇంగోతాన ఈ పోకోమెన్ గేమ్ టెక్నాలజీని ఉపయోగించి అక్సైట్ అనే కంపెనీ వాళ్ళు రిజర్కేన్ అనే స్మార్ట్ అద్దాలని కనిపెట్టిండ్రే. ఈ అద్దాలు పెట్టుకుంటే ఇక మస్తు కనబడుతుందంటనే. ఇంకా ఎంత కనబడుతుందంటే దూరం ఉన్న వస్తువు ఏమైనా చూడాలని అనుకున్నాం అనుకో, జూమ్ చేసుకునే అంతనే ఇక ఈ అద్దాలను ఈ సంవత్సరమే మార్కెట్లకి ఇడిచి పెడతారంట. ఇంకా ఈ గేమ్ తోని డైరెక్ట్ లాభాలు కాకుండా ఇండైరెక్ట్ లాభాలు సుతున్నాయంటనే. ఇక గదేందంటే ఎప్పుడు కుర్చీకే అంకితమైన వాళ్ళకి గుడక ఈ గేమ్ ఆడుతోని రోజుకు 6 కిలోమీటర్ల దనక నడతాలంటేనే ఇంకా దీనివల్ల ఊబకాయము డయాబెటీస్ గుడక కంట్రోల్లో ఉంటదని చెప్పి ఈ సర్వే చేసిన వాళ్ళు చెప్తాలే.
ఏమండి మీకు ఒక చిన్న సీన్ చెప్తాను చూడండి. ఏమండి బ్యాట్స్మెన్ బాల్ ని గాల్లో కొట్టాడు, ఫీల్డర్ క్యాచ్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. నేను అవుట్ అయ్యాను రా దేవుడా అనుకుని బ్యాట్స్మెన్ అనుకున్నాడు. అంతలో క్యాచ్ మిస్ అయి బౌండరీ వెనకబడింది. అప్పుడు బ్యాట్స్మెన్ అనుకున్నాడు ఇదిరా లక్ అంటే ఇట్లుండాలండి. కేరళకు చెందిన మొహమ్మద్ బషీర్ అబ్దుల్ కాదిర్ అదేనండి మొన్న జరిగిన విమాన ప్రమాదాల నుంచి బయటపడ్డాడో లేదో అతనికి ఏకంగా 6 కోట్ల లాటరీ తగిలిందండి. అదేంటో మీరు చూడండి. ఒకవేళ అదృష్టం రాసి పెట్టే ఉంది అనుకోవే, ఇక ఎవ్వలెంత అడ్డం పడ్డా గాని రాకుండా అడ్డుకుందామని చూసినా గాని రావాల్సి ఉన్నటువంటి కిస్మత్ ఉన్నోనికి ఖచ్చితంగా అదృష్టం వచ్చి తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పేట ఆయనకు అదృష్టం సింగిల్ గాదే డబల్ ధమాకా లెక్క తగిలింది. ఇక ముచ్చట్లకు పోతే ఇగో ఇడ చూస్తాలానే ఈయన పేరు బషీర్ అబ్దుల్ ఖాదర్. ఈయన ఉండేది ఆడంటే కేరళ. కొచ్చి నుంచి స్టార్ట్ అయి దుబాయ్ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయింది గానే ఇక గంత పెద్ద విమాన ప్రమాదంలోకించి బయటపడ్డోళ్ళల్లా ఈయనొకడే. భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి అదృష్టం కలిసి వచ్చి ఇక ఎటు తిరిగి మొత్తానికి అయితే బయటపడ్డాడే. సరే ఇందాక అనుకుంటే గానే డబల్ ధమాకాని ఇక అదేందనంటే ఇక ఈయన ఎప్పుడు దుబాయ్ కించి సొంతూరుకు పోయినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక టికెట్ కొనే అలవాటు ఉన్నదంటేనే ఇప్పటికే ఇండియాకించి 17 సార్లు పోతే 17 సార్లు టికెట్ కొన్నాడు. ఇక ఇప్పుడు ఆ లాటరీ టికెట్ కు 6,67,00,000 బంపర్ లాటరీ తగిలిందంటేనే అరే పానం మీదకించి బయటపడే ఒక లక్ అనుకుంటే అబ్బా లాటరీ తగిలి మీకు లక్కు మీద లక్కు కలిసి వచ్చింది. సరే ఇంతకీ ఈ లాటరీలో వచ్చిన పైసల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అని చెప్పి ఈ బషీర్ సార్ని అడిగితే ఇక ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు నా తరపుకించి నా చేతనైనంత సాయం నేను చేస్తా అనంటాండే. ఏమండి సీన్ గారు, మన ఇండియాలో మనకు తెలియని చాలా జరుగుతున్నాయి సార్. ఏంటి సార్ అవి? ఏంటంటే ఏం చెప్పమంటారు సార్, మరణాలండి. ఈ పెరుగుతున్నటువంటి భూతాపం వల్ల ఏడాదికి 1,60,000 మంది చనిపోతున్నారంట సార్. ఏంటి విపి గారు, మన భారతదేశంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏకంగా 1,60,000 మంది చనిపోతున్నారా? మరి దీనికి ఎటువంటి పరిష్కారం లేదా? అయితే సీన్ గారు, వీటిని అరికట్టాలంటే మాత్రం ఒకటే మార్గం సార్, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి. అంతేకాకుండా ఈ పండ్లు కూరగాయలు ఉంటాయి కదా వాటి ఉత్పత్తిని పెంచాలి సార్. ఇంతమంది చనిపోవడం మన బ్యాడ్ లక్ అండి. దీని గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఆలోచించాలి. సరే మీరైతే అప్డేట్ పంపించండి. ఇక ఇప్పుడు భూమి భగభగ మండుతాందే ఈ ఏడితోని. మరి వాతావరణంలో మార్పులు ఈ తీరుగు వస్తాయి కాబట్టి ఇగో ఈ తీరుగు అవుతుంది గానే. ఇంకా అంతేకాకుండా డెవలప్ అయినటువంటి దేశాలతో పాటు ఇక మన తాన కూడా కాలం కాక వ్యవసాయం మొత్తం తగ్గింది. 2050 సంవత్సరం నాటికి అయితే మన తాన సంవత్సరానికి 1,60,000 మంది చచ్చిపోతాలంటేనే ఓ ఇది నేను చెప్పిన ముచ్చట కాదే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కుద్దు చెప్పిండ్రే. ఇక వీళ్ళు దగ్గర 150 దేశాల మీద రీసెర్చ్ చేసిండ్రు. ఇక ఇదంతా ఈ క్లైమేట్ చేంజ్ అవడనేమో అంటారు గానే అయితే గాదాని వల్లనే ఇగో ఇన్ని మరణాలు సంభవిస్తాయంట. సరే ఇక అందులో మన దేశం ముచ్చట చెప్పాలంటే 2వ స్థానంలో ఉన్నది. మరి మొదటిదంటే డ్రాగన్ సేన. మరి వ్యవసాయం ఆగిపోతే ఉత్పత్తులు కూడా తగ్గుతాయి గానే ఇక సరుకులు పబ్లిక్ కి అందుబాటులోకి రాకపోవడం తోటి ఈ పండ్లు కూరగాయలు మాంసం వినియోగం తగ్గిపోవడంతోని ఇక పౌష్టికాహార లోపం బరువు తగ్గిపోవడు ఇంకా గిజొంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తాలే. మరి దీనికి నివారణ లేదా అనంటే దానికి ఇట్లా చెప్పిందే, ఏవేవైతే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుముఖం ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వాలు ఆ పంట సాగును ఎంట నుండి ప్రోత్సహించాలి. ఇక ఎప్పుడు ఈ బియ్యము గోధుమలే కాకుండా పండ్లు కూరగాయల సాగును ఇట్లా ప్రోత్సహించాలని చెప్పిందే వాళ్ళు. ఏమండి అగ్నిపర్వతం అనేది చాలా డేంజర్ అండి. ఎందుకంటే అది ఎప్పుడు బద్దలవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో తెలియక బిక్కుమంటూ అక్కడ జీవనం సాగించాల్సి వస్తుందండి. ఈ అగ్నిపర్వతం
ఎప్పుడు బద్దలవుతుందో ముందే తెలిస్తే ఇక్కడున్న ప్రజలందరూ అప్రమత్తం అవుతారు కదండి. అందులో భాగంగానే ఈ అగ్నిపర్వతంలో ఒక వైఫై కనెక్టర్ పెడుతున్నారు. ఇది ఎప్పుడు బద్దలవుతుందో అనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి మొబైల్ యాప్ ద్వారా తెలుస్తుంది. దానివల్ల వీళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేంటో చూడండి. అవే అందరికి అగ్నిపర్వతం గురించి తెలిసే ఉండొచ్చు గానే వామా, నేను చెప్పేది సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి అగ్నిపర్వతం కాదు. ఈ భూమిలో ఎప్పుడు రగులుతుంటది గానే లావా అంటాం. గసొంటి అగ్నిపర్వతం గురించి చెప్తానా. ఇక ప్రపంచంలోనే ప్రమాదకరమైనటువంటి పెద్ద అగ్నిపర్వతం ఏదన్నా ఉన్నదానంటే అది మసాయా అగ్నిపర్వతం. ఇగో ఇక్కడ చూసిల్లానే ఎట్లా రగులుతాందో. వామ్మ మొత్తం నిప్పులు కక్కుతాంది గానీ ఇక ఇది ఎప్పుడు బద్దలవుతుందో ఎవరు చెప్పలేకపోతాలే. ఏ క్షణాలనైనా పేలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఈ పర్వతం గనక బద్దలైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లా లచ్చల పానాలు పోతాయి అంటేనే అందుకే దీనికి ఒక పేరు గిట్ల పెట్టిల్లు. అదేందనుకున్నారు? మృత్యు ముఖద్వారం. అయితే 2008లో ఈ పర్వతం చిన్నగా వేలిందంటేనే ఇక ఆ చిన్నగా వేలుడికే దగ్గర 6 కిలోమీటర్ల దనక బూడిదొచ్చిందంటేనే ఇక ఈ ప్రమాదం గురించి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను ఎట్లయినా కాపాడాలి అని చెప్పి కంకణాలు కట్టుకొని మరీ ప్రయోగాలు చేస్తారు. అసలు అగ్నిపర్వతం లోపల గ్యాస్ ఎంత ఉన్నది, అందులో ఎంత ఏడు ఉన్నది, ఇంక అంతేకాకుండా ఈ భూమి ఆకర్షణ శక్తి ఎంత ఎప్పటికప్పటికి తెలుసుకోనికే 80 వైఫై సెన్సార్లను పెట్టిల్లంట. ఇంకా గీదాని కోసం అని చెప్పి 1200 అడుగుల లోపలికి పోవాల్సి వస్తుందంట. ఇంకా అయినా కూడా డేర్ చేసి ప్రాజెక్టును చేస్తాలే. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయ్యిందే అనుకోండి, ఇక ఈ శాస్త్ర పరిశోధన రంగంలో ఒక మైల్ రాయి అని చెప్పుకోవచ్చే. ఇన్నరానే ఇది ముచ్చట. ప్రపంచంలో 6వ వంతు జనాభా ఇండియాలోనే ఉంది. మళ్ళీనా? మళ్ళీ నీకేమైంది? మన దేశం జనాభాలో 2వ స్థానం ఉంది. అరే బీపీ, 120 కోట్లు ఉన్న జనాభాలో 119 మంది ఒలింపిక్స్ వెళ్తే మనకెన్ని బంగారు పథకాలు రావాలి? అరే బీపీ, అందులో 60 మంది ఓడిపోయినా సరే మినిమం మనకి 59 పథకాలు రావాలి. అలాంటిది ఒక్కటి కూడా రాలేదు. ఎందుకు? వీడు విన్నాడు సార్, వీడి మీద అపరిచితుడు ఊనాడు సార్. ఓహో, ఒలింపిక్స్ లో మనకి మెడల్స్ రావట్లేదనా? నువ్వు ఈ విధంగా అదే అపరిచితుడిలాగా మారిపోయావు. ఎందుకో చెప్పనా? మన దేశం చాలా పేదరికంలో ఉంది. మన దగ్గర మినిమం మౌలిక వసతులు లేవు. అసలు గ్రామాల్లో ఒలింపిక్ అంటే ఎవరికి తెలియదు. నువ్వు వెళ్ళి అందరికి మైక్ లో చెప్పరా. విపి గారు, మీరొకరు ఇప్పుడు ఈ టైంలో పంచులు అవసరమా? నీలాంటి తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇండియాకి ఒక్క ఒలింపిక్ పథకం కూడా రాదురా. ఎందుకంటే నీ కొడుకుని ఒక ఇంజనీర్ చేయాలని, డాక్టర్ చేయాలని అనుకున్నావు, కానీ ఎప్పుడన్నా ఒలింపిక్ ప్లేయర్ చేయాలని అనుకున్నావారా? ఉన్న ఒక్క గుర్తు ఇలా ఉన్నాడు సార్. అప్డేట్ అడగండి సార్, తొందరగా చంపేదా ఉన్నాడు. అడగండి సార్ తొందరగా. అపరిచితుడు మల్లి గారు, నాకు దయచేసి అప్డేట్ పంపించండి. ఈ దునియాలో 6వ వంతు పబ్లిక్ మనతానే ఉన్నారే. అంటే జనాభా ఎక్కువ ఉన్నదన్నట్టే గానే అయినా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రియో ఒలింపిక్స్ లల్లా ఒక్క బోని సుత కొట్టలే. అయితే ఎవరికి తెలియని చిన్న దేశాలు గిట్లా ఈ గోల్డ్ మెడల్లు గెలిచి గర్వంగా తమ క్రీడా స్ఫూర్తిని సాటుతుంటే ఇక మనోళ్ళు మాత్రం ఇంకా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసుకుంటా కూర్చున్నారే. ఇక అయితే మనకు ఒలింపిక్లల్లా అసలు పథకాలు ఎందుకు వస్తలేవు అనే ముచ్చట ఈ చైనా మీడియాకు తెలుసంటేనే. అయితే మీకు తెలుసా మీకు పథకాలు ఎందుకు వస్తలేవో? ఇప్పుడు మేము చెప్పేటియే మీ తానా కారణాలు అయి ఉంటాయి. ఒక పార నేను చెప్తాను, చెక్ చేసుకోండి అని చైనా వాళ్ళు మనోళ్ళతో అన్నారంటనే. సరే, ఇంతకీ ఆ కారణాలు ఏం చెప్పిండ్రో ఎరికైనా వాళ్ళు. నెంబర్ 1, మౌలిక వసతులు లేకపోవడు. ఇంకా దానికి తోడు ప్రజా ఆరోగ్యం బలహీనంగా ఉండు. ఇంకా పేదరికం. ఆటలు నేను కూడా ఆడతా అని చెప్పి ఎవరన్నా అమ్మాయిలు ముందరకొస్తే వాళ్ళను ఆడనీయక పోవుడు. ఇంట్లో చదివే పొలగాళ్ళను నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఏదోటి కావాలని చెప్పి బలవంతం మీద వాళ్ళని చదివిపించుడు. ఇక అన్ని ఆటలు వదిలేసి మీరు సిర్ఫ్ క్రికెట్కే ఎడిక్ట్ అవుడు. అంతేకాకుండా భారత జాతీయ క్రీడ అయినటువంటి హాకీకి
మీ తాన కీ లేకపోవడు. ఇంకా అంతేకాకుండా అసలు మీ ఊళ్ళల్లో ముచ్చటకొస్తే ఈ ఒలింపిక్స్ అంటేనే ఎవరికి తెలియదు. ఇక మీరు గెలవకపోవడానికి ఇవన్నీ కారణాలని చెప్పి చైనా వాళ్ళ మీడియాలో రాసుకుంటూ వచ్చింది. సరేనే, మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏదైనా ఉన్నదంటే చైనానే. గానే సరే, మరి మనకొక ఏళ్ళు చూపెట్టేటప్పుడు మిగతా 4 ఏళ్ళు వాళ్ళ ముఖానికి చూపెడితే అని తెలుసుకోవాలి కానీ వాళ్ళు. సరే, మనం కూడా చూద్దామే ఈ చైనా వాళ్ళు ఎన్ని బంగారు పథకాలు తీసుకొస్తారో. సరే, ఏదేమైనా కానీ మన దగ్గర ఉన్నటువంటి తప్పులను కూడా సరి చేసుకున్నట్లు తప్పులేదే. ఏంటి వీపీ గారు చాలా ప్రశాంతంగా తిరుగుతున్నారు? ఏమంటే సీనియర్, గురుడు గురువారం రాత్రి ఈ కన్యారాశిలో ప్రవేశించేప్పటికీ కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ కృష్ణానది తీర ప్రాంతం ఎంత సంతోషంగా ఉందండి, ఎంత కన్నుల పండుగగా ఉందండి సార్. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు సార్. వీపీ గారు, ఇంతకీ మీ పుష్కర స్నానాలు ముగించుకున్నారా? అయ్యో సీనియర్, నేను ఉదయాన్నే పుష్కర స్నానాలన్నీ ముగించుకొని ఇదిగో ఇలా ప్రశాంతంగా తిరుగుతున్నాను సార్. అవును వీపీ గారు, భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నట్టున్నాయి. సీనియరు, నేను ఉదయం పుష్కర స్నానాలు ముగించుకొని ఇంత తాపిగా ఉన్నాను అన్నట్టు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి సార్. సరేలేండి వీపీ గారు, దీని మీద ఇంకేమైనా వివరాలుంటే పంపించండి. సీనియరు, ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారండి బాబు గారు. ఈ రాష్ట్రం మొత్తం 170 ఘాట్లు ఉన్నాయండి. ప్రతి ఘాటు దగ్గర ఒక ఐఏఎస్, ఒక కలెక్టరు, పోలీసులు, సిబ్బంది, వ్యవస్థ. అబ్బో, భద్రత మామూలుగా లేదు సార్. ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పుష్కరాలు సురైనయే. ఏడాది కాలంగా సింహరాశిలో ఉన్నటువంటి గురుడు గురువారం రాత్రి అక్షరాల 9:28 ఈ కన్యారాశిలో ప్రవేశించడం తోటి ఈ పుష్కర పర్వం శాస్త్రోక్తంగా సురైందండి. ఇక సరే పంతులు గారు, మిగతాది నేను చెప్తే భక్తజన కోటి మొత్తం పుణ్యస్నానాలు చేయనీకే ఈ కృష్ణ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉన్నదే. అయితే 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ పుష్కరాలు 12 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జరగనున్నాయే. ఈ ఏపీ సర్కారు మొత్తం ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వామ్మ మస్తు ఘనంగా ఏర్పాట్లు గిట్లా చేసిండ్రే. ఇంకా విజయవాడ, అమరావతి, ఈ శ్రీశైలాలలో అయితే వామ్మ పండగ వాతావరణమే వచ్చింది. ఏ ప్లేస్ ఘాట్కు ఒక ఐఏఎస్ అధికారిని, ఇక ఇంకో ఘాట్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నోళ్లను ఇన్ఛార్జీలుగా పెట్టిండ్రే. ఇక ఈ శుక్రవారం పొద్దుగాల నుంచే ఈ స్నానాలు చేసుడు సురువు అయింది. విజయవాడలో రోజుకు 10 లక్షల మందికి, గుంటూరులో 3 లక్షల మందికి అన్నదానం గిట్లా చేస్తున్నారు. ఇంకా దీనికి భద్రతా ఏర్పాట్లు సూత ఘనంగా చేసిండ్రే. దగ్గర 1400 సీసీ కెమెరాలతోని ఎప్పుడు నిఘా ఉంటూనే ఉంటదంట. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పబ్లిక్ కి సరే ఏదేమైనా గాని 12 సంవత్సరాలకు వస్తానే పుష్కరాలని చెప్పి ఆగమాగం కాకుండా ఎంట పెట్టుకుని వచ్చినటువంటి ఫ్యామిలీని మంచిగా చూసుకొని నిమ్మతంగా అందరు కలిసి స్నానాలు చేసి దండం పెట్టుకుని పోండ్రే. ఓ మళ్ళీ నువ్వు ఇంతకీ కేసీఆర్ సార్తోనే ఉన్నావా? ఓ చిన్న, ఇక పొద్దుగాల ఈ కృష్ణానదిలో మునిగిన చిన్న. అరే రే, అవునా? మరి కేసీఆర్ సార్కి ఫోన్ అయినా చేసావా? ఏం లేదు చిన్న, అవులా వీపీ గారు నన్ను నల్గొండ వదిలేండే. ఇక కేసీఆర్ సార్ ఏమో మహబూబ్ నగర్ ఉండు, నేను పోలే కదా చిన్న. అయితే గిడ నల్గొండ కాడ మట్మల్లి ఘాట్ ఉంది కదనే, గాడ మునిగిన చిన్న. ఇంకో ముచ్చటం దొరకరానే, నాతో పాటు జగదీష్ సార్ ఉండు చిన్న కాడ. సరే మళ్ళీ నువ్వైతే పుష్కర స్నానం చేసావు, ఐఎమ్ సో హ్యాపీ. ఇంకేమైనా విషయాలుంటే చెప్పు మళ్ళీ. ఓ ఇక మస్తు ముచ్చట్లు ఉన్నాయి చిన్న. ఇక నేనైతే నీకు పంపిస్తున్నా. ఇక నేను సార్ దగ్గర పోతే పిలిచిన కదా, లేట్ అవుతుంది చిన్న. రైట్. ఇక తెలంగాణలో ఇట్లా కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనయే. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఈ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పుష్కరాలను ప్రారంభం చేసిండే. ఇంకంతేకాకుండా గొందిమల్ల ఘాట్ దగ్గర కేసీఆర్ సార్ దంపతులు పుష్కర స్నానం గిట్లా చేసి కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిండ్రే. ఇక ఈ కార్యక్రమంలో మన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంకా చాలా మంది ప్రముఖులు అందరు కలిసిపోయిండ్రే. ఇక మరి మన నల్గొండ జిల్లా మట్టపల్లి ఘాట్ దగ్గర మంత్రి జగదీశ్వర్ రెడ్డి దంపతులు గిట్లా పుష్కరాలు స్టార్ట్ చేసిళ్ళు. ఇంకా దాని తర్వాత సీఎం కేసీఆర్ సారు
ఆలంపూర్ జోగులాంబ దర్శనం గిట్లా చేసిండ్లు. ఇక సార్ రాగానే అక్కడ ఉన్నటువంటి పూజారులు అందరూ సార్కి స్వాగతం పలికిండ్లు. ఇక మరి అక్కడ కేసీఆర్ సార్ మాట్లాడతా, ఈ రోజు మస్తు పవిత్రమైన రోజు, ముహూర్తం ప్రకారంగా టైం తోని పుష్కరాలు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మస్తు వానలు గురువాలే అని అన్ని చెప్పుకుంటూ వచ్చిండే కేసీఆర్ సారు. ఇక పోయినపారి గోదావరి పుష్కరాలు గిట్లా గట్టిగా చేసినాం, ఇక ఈసారి కృష్ణ పుష్కరాలు కూడా గంతే డబల్ చేస్తాం. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు జోగులాంబ ఆలయ అభివృద్ధి గిట్లా మేం చర్యలు తీసుకుంటాం. ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉన్నది, ముందు ముందు చేసుకుంటా పోతామని చెప్పి ఇక అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి కేసీఆర్ సార్ మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక ఏదేమైనా కానీవే తెలంగాణలో పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి పోవాలనుకున్న వాళ్ళు నిమ్మత్తంగా పోయిరాని రే. ఇవ్వండి ఈరోజు ఈ లక్ సీన్ చెప్పిన విషయాలు. మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు లక్ వస్తుంది. ఆ లక్ వచ్చినప్పుడు మీ జీవితాలే మారిపోతాయి. అలా అని ఆ లక్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోకండి. ఉంటా.